కమింగ్ టు సెకండ్ న్యూస్. హైదరాబాద్ లో మళ్లీ వాన మొదలైంది. వాన పడితే చాలు నాలాలు పొంగి పొర్లుతున్నాయి. నాలాలు పొంగితే చాలు ఎక్కడొక్కడ దగ్గర నాలాలు పొంగిన చోట తీవ్ర ఉధృత ఉన్న చోట కొంతమంది కొట్టుకుపోయిన దృశ్యాలు కూడా మనం చూసాం. మొన్న ముగ్గురు, నిన్న ఒకరు. ఇవాళ ఏం జరుగుతుందని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు నాలాల దగ్గర ఉన్నటువంటి కొంతమంది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు జీహెచ్ఎంసీ, హైడ్రా, జలమండలి అలర్ట్ గా ఉన్నాయా లేదా ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో రాత్రి కురిసినటువంటి కుండపోత వర్షంతో మరో వ్యక్తి మృతి చెందారు. ముషీరాబాద్ కు చెందిన షరీఫుద్దీన్ అనే వ్యక్తి బైక్ పై ఇంటికెళ్తూ బల్కంపేట్ అండర్పాస్ దగ్గర వరద నీటిలో కొట్టుకుపోయారు. స్థానికులు కాపాడేందుకు ఎంత ప్రయత్నించినా కూడా లాభం లేకుండా పోయింది. కళ్ల ముందే వరదలో కొట్టుకుపోయి షరీఫుద్దీన్ ప్రాణాలు కోల్పోయారు. ఇక 4 రోజుల క్రితం హైదరాబాద్ ఆసిఫ్ నగర్ పరిధిలో ఉన్నటువంటి అఫ్జల్ సాగర్ లో అర్జున్, రాము అనే ఇద్దరు మామ అల్లుళ్ళు గల్లంతవడం తీవ్ర కలకలం రేపింది. 4 రోజులుగా గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. అయినప్పటికీ వాళ్ళ మృతదేహాలు ఇంకా దొరకలేదు. అర్జున్ మృతదేహం అయితే ఇవాళ మధ్యాహ్నం దొరికినట్టుగా తెలుస్తోంది. నల్లగొండ జిల్లా వలిగొండ సమీపంలో మూసీ నదిలో అర్జున్ మృతదేహం లభ్యమైంది. అతని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక అదే రోజు ముషీరాబాద్ లోని వినోభానగర్ నాలాలో దినేష్ అనే వ్యక్తి కూడా కొట్టుకుపోగా 4 రోజులుగా అతని ఆచూకీ ఇంకా దొరకలేదు. దినేష్ కోసం రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా గాలిస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి లక్ష్మీకాంత్ సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీకాంత్, సర్చ్ ఆపరేషన్ ఏ విధంగా కొనసాగుతోంది, ఎంతవరకు వచ్చింది? హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం కురిసిందంటే ఖచ్చితంగా జనం ప్రాణాలు పోవాల్సిందే. ఈ భారీ వరదలు వర్షం జనం ప్రాణాలను బలిగొంటున్నాయని చెప్పొచ్చు. అంత దౌర్భాగ్య పరిస్థితుల్లో హైదరాబాద్ నగరంలోని నాలాలున్నాయి. కాలనీలు మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుకుపోతున్నాయి. ప్రధానంగా నాలాలు కబ్జా గురి కావడం, నాలాల్లో ఉన్న పూడిక పేరుకుపోవడంతో మొత్తం కూడా ఎక్కడికక్కడ మొత్తం కూడా పరిస్థితి ఈ విధంగా ప్రధాన జంక్షన్లన్నీ కూడా జలమయమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. నేను జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఇక్కడ సెక్రటరియట్ బ్యాక్ సైడ్ మొత్తం కూడా హుసేన్ సాగర్కి ఇందిరమ్మ పార్క్ సమీపంలో ఉన్న ప్రాంతం ఉన్నాం. ఇక్కడ మొత్తం కూడా ప్రధాన రహదారిలోనే పరిస్థితి ఈ విధంగా ఉందంటే హైదరాబాద్ నగరంలోని 150 డివిజన్ల పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షానికి మనం చూస్తే మొన్న అర్జున్, రాము వీళ్ళిద్దరు కూడా మామల్లులలో ఒకరు అర్జున్ బాడీ నల్గొండ సమీపంలో, వలిగొండ సమీపంలో ట్రేస్ అవుట్ చేసినారు. అయితే రాము డెడ్ బాడీ మాత్రం ట్రేస్ అవుట్ కాలేదు. అదేవిధంగా దినేష్ డెడ్ బాడీ కూడా ట్రేస్ అవుట్ కాలేదు. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి బల్కంపేట సమీపంలో షరీఫుద్దీన్ అనే మోటార్ బైక్లో వెళ్తున్నటువంటి వ్యక్తి మోటార్ బైక్తో సహా కొట్టుకుపోయి మృత్యువాత పడినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ విధంగా వర్షం వచ్చిన ప్రతిసారి కూడా హైదరాబాద్ నగరవాసులు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని గడపాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు కనిపిస్తున్నాయి. నేను ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సెంటర్లో బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. మొత్తం ఒక చిన్నపాటి చెరువులా తయారైన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇది హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్నటువంటి సెక్రటరియట్ బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి ఇందిరమ్మ స్టాచ్యూ దగ్గర సర్కిల్ మెయిన్ ప్రధాన జంక్షన్. అయితే హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా 900 కిలోమీటర్ల పొడవున మొత్తం కూడా నాలాలు, ప్రధాన నాలాలు ఉన్నాయి. ఈ నాలాలు మొత్తం కూడా చాలా చోట్ల కబ్జాలకు గురి కావడం, పూడిక సరిగా తీయకపోవడం వల్ల నీరు మొత్తం కూడా బయటికి రావడం, వరద నీరు మొత్తం కూడా రోడ్లపై కాలనీల్లో ప్రవహిస్తున్నాం. ఈ నాలాల దగ్గర నివాసం ఉంటున్న వాళ్ళు నాలాల్లో కొట్టుకుపోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు సిచ్యువేషన్లు కనిపిస్తున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా 30 సర్కిళ్ళు ఉన్నాయి, 6 జోన్లు ఉన్నాయి. దీనికోసం పర్యవేక్షించడానికి హైడ్రా తరఫున దాదాపు 1500 మంది సిబ్బంది, డిఆర్ఎఫ్ సిబ్బంది ఉన్నారు. అదేవిధంగా జిహెచ్ఎంసీ తరఫున ఉన్నారు, జలమండలి తరఫున ఉన్నారు. కానీ హైడ్రా ఫోర్సు జీతభత్యాలు తగ్గించడం పైన డిఆర్ఎఫ్ సిబ్బంది నిన్న చురుగ్గా మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలో భాగంగా పాల్గొనలేదని చెప్పొచ్చు. చాలా చోట్ల ఈ హైడ్రాకి సంబంధించిన డిఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొనకపోవడంతో చివరికి నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి రాజ్భవన్ రోడ్డు, అదేవిధంగా ఖైరతాబాద్ జంక్షన్, ట్యాంక్ బండ్ సమీపంలో మోకాటి లోతు నీళ్లలో దిగి మొత్తం పర్యవేక్షించి ఆదేశాలు జారీ చేయాల్సిన పరిస్థితి మొత్తం కూడా పరిస్థితి దిగజారిందని చెప్పొచ్చు. హైడ్రా, జిహెచ్ఎంసీ అధికారులకు మాన్సూన్ ఎమర్జెన్సీ మెట్ టీంలు అంటారు, మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలకు ఆదేశాలు జారీ చేస్తూ నిన్న రాత్రి 10 నుంచి 12 గంటల వరకు పర్యటించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదే అంశంపైన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చాలా సీరియస్గా అయినట్టు మనకు సమాచారం అందుతుంది. దీంతో గట్టిగా ఆదేశాలు జారీ చేయడంతో జనం ప్రాణాలు మొత్తం కూడా ఈ భారీ వరదల్లో కొట్టుకుపోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి రావడంతో అధికారులకు గట్టిగా ఆదేశించిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్ కూడా ఈరోజు చాలా ప్రాంతాల్లో పర్యటించాల్సిన పరిస్థితి వచ్చింది. సో మొత్తం మీద ఈరోజు కూడా కొన్ని ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఎఫెక్టు రాత్రి నుంచి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఈరోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో టీవీ9 కూడా అలర్ట్
సేఫ్గా ఉండాలని ప్రజలను విజ్ఞప్తి చేసే పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీకాంత్.